అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ ఇవ్వడానికి రెడీ అయినట్లే తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా చేరికలకు పులి స్టాప్ పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల లోపు మరొకసారి చేరికలకు తెరలేపాలి అని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై ఫోకస్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరొకసారి చేరికలపై ఫోకస్ పెట్టే విధంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై వ్యతిరేకతతోటి ఆ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరిగింది. అలాగే తాజాగా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు చేరడంతో త్వరలోనే వాళ్ళ పదవులు పోవడం ఖాయం, ఉప ఎన్నిక రావడం ఖాయమని కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శలు గుప్పుతున్న వేళ ఆ యొక్క విమర్శలకు చెక్ పెట్టే విధంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధమైనట్లయితే తెలుస్తుంది. ఇంతకీ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైన ఆ ఎమ్మెల్యే ఎవరనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉండబోతున్నాయి. అయితే వాటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలోనే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలను అలాగే కీలక నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా అయితే లోక్సభ ఎన్నికల ముందు దెబ్బ కొట్టామో ఆ రకంగానే ఇప్పుడు కూడా దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది అని కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ నుండి ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరినా కానీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. అంతేకాకుండా త్వరలోనే బీజేపీ పార్టీకి కొత్త రాష్ట్ర అధ్యక్షుడు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈటెల రాజేందర్ ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ ను ప్రకటిస్తే మాత్రం బీజేపీ కార్యకర్తల్లో ఫుల్ జోష్ వస్తుంది. దాంతో స్థానిక సంస్థలు అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా బీజేపీ బలంగా పోటీ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా చెక్ పెట్టాలి అంటే చేరికలకు తెరలేపాల్సిందే అని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది.